గ్రామాలలో మద్యం విక్రయిస్తే యువత చెడిపోతుందని చేసిన కష్టం మద్యానికి ఖర్చు పెట్టడం జరుగుతోందని దీంతో కుటుంబాల్లో గొడవలు జరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మకాజ్పేట గ్రామ మహిళలు తెలిపారు. చేగుంట మండలం మకరాజ్పేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామంలో మద్య నిషేధం చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి మద్యం అమ్మే బెల్ట్ షాపుల వద్దకు వెళ్లి మద్యం విక్రయించరాదని, ఎవరైనా మద్యం విక్రయిస్తే మద్యం సీసాలను పగలగొడతామని దుకాణదారులకు వారు సూచించారు. మద్యం విక్రయిస్తే జరిమానా విధించడం జరుగుతుందని గోడ పత్రికలను అతికించారు. గ్రామాల్లో మద్యం విక్రయిస్తా యువత చెడిపోతుందని చేసిన కష్టం మద్యానికే ఖర్చు పెట్టడం జరుగుతుందని, ఎవరు కూడా మద్యం విక్రయించకూడదని గ్రామస్తులంతా తీర్మానం చేసినట్లు తెలిపారు. గ్రామంలో మద్య నిషేధంపై చేసిన తీర్మానం కాపీని స్థానిక ఎస్ఐ చెత్తెన కుమారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మద్యం సేవించడం వల్ల ఆరోగ్యాలు క్షీణించడంతో పాటు ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యువత మద్యానికి బారిసై చెడిదారున పడుతున్నారని, గ్రామంలో ఎవరికైనా మద్యం విక్రయిస్తే వారికి 50,000 జరిమానాతో పాటు పట్టించిన వారికి 5,000 రూపాయల నజరానా ప్రకటించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఊళ్ళ మందమ్మద్దు గల్లీలో కానీ ఏడ ఒక్క లేడీస్ కనబడ్డా కానీ మొత్తం ఎత్తేసి పడేస్తాం. 50,000 దండు చూసిన వాళ్ళకి కూడా చెప్తే 5,000 జుర్మానిస్తాం. ఎందుకంటే మా పరిస్థితి అయింది, చాలా చేయదాటిపోయింది సార్. వాళ్ళు తాగుకుంటా అమ్ముకుంటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బిల్డింగ్లలో ఉన్నారు. మా బతుకులు ఇంకా కూడా గుడిసెలలోనే ఉన్నది. మాకు ఎవ్వరు ఏం ఆధారం లేదు. ఇన్ని రోజులు కూడా మాకు ఈ మకరాపేట గ్రామంలో మద్యపాన నిషేధం కోసం మహిళలు తరలి వచ్చారు. ఈరోజు దీన్ని అభినందనీయం. వాళ్ళకు తరలి వచ్చిన మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ, చాలా ఫ్యామిలీస్ ఈ మద్యపానం వల్ల చాలా నష్టపోతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. తాగి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈరోజు రోడ్డున పడిపోతున్నది. ఈ మద్యపానం కోసం కలిసికట్టి వచ్చిన యువకులకు, మహిళా సంఘాలకు, గ్రామ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కలిసికట్టుగా రేపు మద్యం ఎవరైనా అమ్మినా కానీ 50,000 ఫైన్ వేస్తాం. చూపెట్టిన వాళ్ళకి ఎవరైనా దొరకబట్టించినా కానీ 5,000 మేము బహుమానం వాళ్ళకి ఇస్తాం. ఆ చూపెట్టిన పర్సన్ కూడా మేము సీక్రెట్గానే ఉంస్తాం, బహిర్గతం చేయం. ఇది పాలకవర్గం అందరం నిర్ణయం తీసుకొని, గ్రామ సభలో నిర్ణయం తీసుకొని ఈ తీర్మానం చేసి అందరి గ్రామ ప్రజల సహకారంతో మేము మద్యపానం నిషేధంగా నిర్ణయం తీసుకున్నాం సార్. మా ఊరు మద్యపానం నిషేధంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు. ఇక్కడికి వస్తే ఫుడ్ ఇట్లుంది, మొత్తం అడ్డమైన ఫుడ్లు తినుకుంటా మా పిల్లలు ఖరాబ్ అవుతారు. పొద్దుగంట దాకా తాగొచ్చి మామూలు కొడుతురు, తిట్టడం ఏంది అడ్డ ఇవి ఫుడ్లు పని చేయాలి. ఇది మంచి అవసరమైతే గవర్నమెంట్ పురుగులు పిచ్చలు చూసిన వాళ్ళకి 5,000 మాత్రం పని చేయాలి. సంసారం మొత్తం ఖరాబ్ అయింది. చాలా బాధ అవుతుంది మాకైతే. మొత్తం మందు ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు అమ్ముతున్నారు. వాళ్ళేమో బిల్డింగ్ మేము గుడిసెలలోనే ఉంటున్నాము. ఈ మకరాపేట గ్రామంలో మద్యపాన నిషేధం కోసం మహిళలు తరలి వచ్చారు. ఈరోజు దీన్ని అభినందనీయం. వాళ్ళకు తరలి వచ్చిన మహిళలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ, చాలా ఫ్యామిలీస్ ఈ మద్యపానం వల్ల చాలా నష్టపోతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. తాగి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈరోజు రోడ్డున పడిపోతున్నది. ఈ మద్యపానం కోసం కలిసికట్టి వచ్చిన యువకులకు, మహిళా సంఘాలకు, గ్రామ సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కలిసికట్టుగా రేపు మద్యం ఎవరైనా అమ్మినా కానీ 50,000 ఫైన్ వేస్తాం. చూపెట్టిన వాళ్ళకి ఎవరైనా దొరకబట్టించినా కానీ 5,000 మేము బహుమానం వాళ్ళకి ఇస్తాం. ఆ చూపెట్టిన పర్సన్ కూడా మేము సీక్రెట్గానే ఉంస్తాం, బహిర్గతం చేయం. ఇది పాలకవర్గం అందరం నిర్ణయం తీసుకొని, గ్రామ సభలో నిర్ణయం తీసుకొని ఈ తీర్మానం చేసి అందరి గ్రామ ప్రజల సహకారంతో మేము మద్యపానం నిషేధంగా నిర్ణయం తీసుకున్నాం సార్. నిషేధంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.